అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. పోలవరం బనకచెల్ల ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో కరవు అనే మాటే వినపడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గోదావరి కృష్ణా జలాలు పెద్ద ఎత్తున సముద్రంలో కలిసిపోతున్నాయన్న ఆయన వాటిని పొలాలకు మళ్లిస్తే తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలమవుతాయన్నారు. కరవు సీమ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతూ సీఎం చంద్రబాబు హంద్రినివా జలాలను కుప్పం నియోజకవర్గంలోని చిట్ట చివరి ఆయకట్టు ప్రాంతానికి తీసుకొచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రినివా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా వందల కిలోమీటర్ల మేర ప్రయాణించి వచ్చిన కృష్ణమ్మ జలాలు కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం చెరువుని చేరుకోగా చంద్రబాబు జలహారతి ఇచ్చి స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున కుప్పం రైతులు తరలిరాగా ఈ మహత్తర ఘట్టానికి గుర్తుగా పైలాన్ ఆవిష్కరించారు. కుప్పం ప్రజలకు ముందే కృష్ణా పుష్కరాలు వచ్చాయని చెప్పిన చంద్రబాబు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తన జల సంకల్పాన్ని దెబ్బతీయలేరని తేల్చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎకరాకు సాగునీరిచ్చేలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నట్టు వివరించారు. 2027లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ స్వార్థంతో వైసీపీ పోలవరం ప్రాజెక్టుకు ఆటంకాలు సృష్టించిందన్న చంద్రబాబు లేకుంటే 2020లోనే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేదని పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని చంపితే డబ్బే డబ్బు అంటూ మాట్లాడుకున్న రౌడీ షీటర్లకు ఆ డబ్బు ఎవరు ఇస్తామన్నారో తేల్చారని టీడీపీ శాసనసభ్యుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. తనను చంపితే డబ్బే డబ్బు వస్తుందంటూ కొందరు రౌడీ షీటర్లు మాట్లాడుకున్న వీడియోను ఓ మిత్రుడు నిన్న తనకు పంపినట్టు కోటమిరెడ్డి చెప్పారు. ఆ వీడియో నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్కు ముందే వచ్చినట్టు తెలిసిందన్న ఎమ్మెల్యే అందుకు సంబంధించి ముందే తనను ఎందుకు అలర్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఈ హత్య ప్లాన్ వీడియో చూసిన తర్వాత తనకు అండగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపిన కోటమిరెడ్డి ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ బెదిరింపులకు తానే కాదు కనీసం తన మనవలు మనవరాళ్లు కూడా భయపడరని స్పష్టం చేశారు. ఈ హత్య ప్రణాళిక బయటకు రాగానే వైసీపీ నేతలు గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకున్న చందంగా ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోటమిరెడ్డి ప్రశ్నించారు. ఈ హత్య ప్రణాళిక చేసిన వారికి డబ్బు ఎవరిస్తామన్నారో తేల్చాలని పోలీసులను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై తెలంగాణ మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైన కేబినెట్ బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లపై 50% పరిమితి ఉంది. ఆ పరిమితిని ఎత్తివేస్తూ మరొక జీవోను జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ జీవో ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించింది. అటు గవర్నర్ కోటాలో కోదండరాం, అజారుద్దీన్ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్కు త్వరలోనే దస్త్రాన్ని పంపనుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం హైదరాబాద్లోని పేదలందరికీ తీరని లోటు అని తెలంగాణ శాసనసభ అభిప్రాయపడింది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపంగా సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని బలపరిచిన అన్ని పార్టీల సభ్యులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ నగరానికి గోపీనాథ్ ప్రత్యేక ముద్ర అందించారని మంత్రి తుమ్మల చెప్పారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గోపీనాథ్ కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ప్రజాప్రతినిధిగా పేదలకు నిత్యం సేవలందించారని సభ్యులు గుర్తు చేసుకున్నారు. విద్యార్థి నేతగా, ప్రజాప్రతినిధిగా, సినీ నిర్మాతగా మాగంటి గోపీనాథ్ రాణించారని సీఎం తెలిపారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించినప్పటికీ తదుపరి చర్యలు చేపట్టకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం విచారణ దశలో ఉందని, ఈ విచారణ ముగిసే వరకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హరీష్ రావు కోరారు. ఈ మధ్యంతర పిటిషన్ ప్రస్తుతం రిజిస్ట్రీ వద్ద పరిశీలనలో ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టివేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్లపై ఈ నెల 22న విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయడానికి సీఎస్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి 4 వారాల గడువు ఇచ్చింది. ఈ కౌంటర్పై సమాధానం ఇవ్వడానికి కేసీఆర్, హరీష్ రావులకు మరో వారం గడువు ఇచ్చిన కోర్టు తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది.
ఈ పిటిషన్ పెండింగ్లో ఉన్నందునే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హరీష్ రావు మధ్యంతర పిటిషన్ వేశారు. తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేశారు. అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరే ముందు గన్పార్క్ వద్ద ఖాళీ యూరియా సంచులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. సభ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ నుంచి వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారు. యూరియా ఎప్పటిలోపు పంపిణీ చేస్తారో చెప్పాలని అడిగారు. అనంతరం వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకుని అసెంబ్లీకి తరలించగా గేట్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు మరోసారి అక్కడి నుంచి తరలిస్తుండగా సచివాలయం వద్ద వాహనం దిగి గేటు ముందు నిరసన తెలిపారు. నేతలందరినీ అరెస్టు చేసిన పోలీసులు వారిని తెలంగాణ భవన్ వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. బీఆర్ఎస్ నేతల యూరియా ఆందోళన కార్యక్రమం ఒక కపట నాటకమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వం కారణమా మీకు తెలియదా అని ప్రశ్నించారు. యూరియా సరఫరా కేంద్రం పరిధిలో విజయమని మీకు తెలియదా అని ఆక్షేపించారు. రైతుల ముసుగులో మీ ప్రేరేపిత ఉద్యమాలు ప్రజలు హర్షిస్తారా అంటూ నిలదీశారు. సచివాలయం వ్యవసాయ శాఖ కమిషనరేట్ వద్ద చేపట్టిన బీఆర్ఎస్ ఆందోళనలపై ఘాటుగా స్పందించిన తుమ్మల అధికారం లేదని అక్కస్తో రేవంత్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి దిగజారుడు చేస్తున్నారని మండిపడ్డారు. జియో పాలిటిక్స్ డిమాండ్కు తగిన దేశీయ ఉత్పత్తి లేనందునే యూరియా కొరత ఏర్పడితే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో యూరియా కొరతపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తేనే కదా తెలంగాణకు యూరియా పంపిణీ చేస్తున్నారని గుర్తు చేశారు. స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం చేసే నాటకాలు రైతులు నమ్మే స్థితిలో లేరని తుమ్మల స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి బుల్లెట్ రైల్లో ప్రయాణించారు. ఇరు దేశాల స్నేహబంధానికి గుర్తుగా మోదీతో కలిసి బుల్లెట్ రైలులో ప్రయాణిస్తారని అంతకుముందు ఇషిబా పోస్ట్ చేశారు. టోక్యో నుంచి ఇద్దరు నేతలు షింకన్సెన్ బుల్లెట్ రైలులో మియాగి ప్రిఫెక్చర్లోని సైండై నగరానికి వెళ్లారు. రైలులో ఏ అంశాలపై చర్చించారో అధికారికంగా తెలియాల్సి ఉంది. అయితే ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ తర్వాతి తరం E10 షింకన్సెన్ బుల్లెట్ రైళ్ల తయారీపై చర్చించి ఉంటారని జాతీయ మీడియా తెలిపింది. అనంతరం సైండైలో ప్రముఖ సెమీకండక్టర్ ఉత్పత్తి సామగ్రి తయారీ సంస్థ టోక్యో ఎలక్ట్రాన్ సెమీకండక్టర్ ప్లాంట్ను ఇషిబాతో కలిసి సందర్శించారు. అక్కడే ట్రైనింగ్ రూమ్, ప్రొడక్షన్ ఇన్నోవేషన్ ల్యాబ్లను పరిశీలించారు. భారత్ జపాన్ సహకారంలో ఎలక్ట్రాన్ సెమీకండక్టర్ ఫ్యాక్టరీకి కీలక భాగస్వామ్యం ఉందని చెప్పారు. తర్వాత జపాన్ పర్యటన ముగించుకొని చైనాకు చేరుకున్న మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. రేపు షాంఘై శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం మరోసారి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. మరాఠాలకు ఇతర వెనుకబడిన తరగతుల విభాగం కింద 10% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ముంబైలోని ఆజాద్ మైదాన్లో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారుడు మనోజ్ జరాంగే నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆయనకు మద్దతుగా ఆయన అభిమానులు ఆందోళనలకు దిగుతున్నారు. మరాఠాల సహనాన్ని పరీక్షించవద్దని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని జరాంగే హెచ్చరించారు. మరాఠాలు ఓబీసీ కోటా నుంచి రిజర్వేషన్లు కోరుతున్నారన్న తప్పుడు సమాచారాన్ని ఫడ్నవీస్ ప్రభుత్వం వ్యాప్తి చేయకూడదని జరాంగే కోరారు. కున్బీ కేటగిరీ కింద తమకు దక్కాల్సిన న్యాయమైన వాటాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. జరాంగే నిరవధిక దీక్షకు భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్తో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఛత్తీస్గఢ్ అబూజ్బడ్ అటవీ ప్రాంతంలో ఆగస్టు 24న నిర్వహించిన నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అబూజ్బడ్ అడవుల్లో 4-5 ప్రాంతాల సోదాలు జరిపి పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు నారాయణపూర్ ఎస్పీ రాబిన్సన్ గురియా తెలిపారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ప్రదర్శించారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ పోలీసుల సంయుక్త సోదాల్లో ఆయుధాలు దొరికినట్లు వివరించారు.